life vibrant in every atom. O hidden light shining in every creature. O hidden love embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. As has been our practice, we'll read the previous question of the day or the previous day and then the answer of that and then go to the next segment, I would say. So this is the last question of this particular Upasirshikalo Chivari question idi, and we shall read that carefully and get back to the work of the day. The Theosophical Mahatmas is the chapter, and in this, the first segment is coming to an end with this question which we read yesterday. నిన్న చదివిన చివరి క్వశ్చన్ చివరి ఆన్సరు ఒక సెగ్మెంట్ కి చివరి ప్రశ్న ఆన్సర్. Enquirer was asking yesterday, but if you have such wise and good men to guide the society, how is it that so many mistakes have been made? So many mistakes have been made. If you have such wise and good men to guide the society, how is it that so many mistakes have been made? ఇన్ని తప్పులు ఎందుకు జరిగాయి? అంతమంది ద్రష్టలు లేకపోతే మాస్టర్స్ మిమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని సంరక్షిస్తున్నప్పుడు, గైడ్ చేస్తున్నప్పుడు ఈవిడంటోంది, థియోసఫిస్ట్ ఇస్ సేయింగ్, ద మాస్టర్స్ do not guide the society, not even the founders. The masters do not guide the society, not even the founders. And no one has ever asserted that they did. They only watch over and protect it. This is amply proved by the fact that no mistakes have been able to cripple it, and no scandals from within, nor the most damaging attacks from without have been able to overthrow it. So masters మా సొసైటీని గైడ్ చేయట్లేదు, ఫౌండర్స్ని గైడ్ చేయట్లేదు, ఎవరు కూడా ఒక్క నుంచి ఇది జరుగుతోందని చెప్పలేదు. వాళ్ళు పైనుంచి సాక్షిభూతంగా చూస్తూ ఉంటారంతే, రక్షణ కల్పిస్తుంటారంతే. ఇది చాలా బాగా ప్రూవ్ అయింది. ఎక్కడ ఈ సొసైటీ కుంటుపడలేదు. అలాగే సొసైటీ లోపల నుంచి, సమాజం లోపల నుంచి కానీ బయట నుంచి కానీ డ్యామేజింగ్గా ఎవరన్నా చేస్తూ ఉంటే, అభియోగాలు చేస్తూ ఉంటే అవి కూడా ఈ సొసైటీని విసిరిపారేయలేదు, స్థిరంగానే ఉంది సొసైటీ అని చెబుతోంది. ద మాస్టర్స్ లుక్ ఎట్ ద ఫ్యూచర్, నాట్ ఎట్ ద ప్రెజెంట్, and every mistake is so much more accumulated wisdom for days to come. The masters look at the future, not at the present, and every mistake is so much more accumulated wisdom for days to come. So ఈ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు భవితవ్యాన్ని చూస్తున్నారు, భావికాలాన్ని చూస్తున్నారు, జరిగిపోయిన మిస్టేక్స్ చూడటం లేదు. అలాగే ప్రస్తుత పరిస్థితులను కూడా ఎక్కువ గమనించట్లేదు. ఫ్యూచర్లో సొసైటీ ఎలా ఉంటుంది అనే దాని మీద దృష్టి పెట్టారు. కాబట్టి ఎవ్రీ మిస్టేక్ ఈజ్ సో మచ్ మోర్ అక్యుములేటెడ్ విజ్డమ్ ఫర్ డేస్ టు కమ్. చేసిన తప్పులు ఏమైనా ఉంటే, ఆ తప్పుల నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏమన్నా ఉంటే అవి మనకి జ్ఞానవంతంగా తయారవుతాయి అని చెప్పింది. దట్ అదర్ మాస్టర్ హూ సెంట్ అవుట్ ద మ్యాన్ విత్ 5 talents did not tell him how to double them, nor did he prevent the foolish servant from burying his own talent in the earth. అది ఎవరి గురించో చెబుతోంది. వాళ్ళు 5ని 10 చేయలేదు విద్యల్ని. అలాగే ఈ ఒక తనకు తెలిసిన విద్యను ఎలా భూమిలో బాధ పెట్టలేదు అని అదర్ మాస్టర్ అంటే ఇంకెవళ్ళో, నాట్ అవర్ వైట్ బ్రదర్హుడ్ బట్ ది అదర్ బ్రదర్హుడ్, రైట్? ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. హెచ్పి బ్లావెట్స్కి సీక్రెట్ డాక్టర్లో కూడా, ఇంట్రడక్షన్లో కూడా ఇదే చెబుతుంది. ఎవరికి వారు జ్ఞాన సముపార్జన చేయవలెను. అంతేగాని ఎవరో చెప్పింది నేను చెప్పినా కూడా మీరు అది అథారిటీగా తీసుకొని ముందరికి వెళ్ళండి. నేను చెప్పిన అంటే హెచ్పిబి చెప్పినా కూడా దానిని మీరు అథారిటీగా తీసుకోవాల్సిన పని లేదు అని చెబుతుంది. కాబట్టి ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. అతనికి ఎంత వస్తుందో, అతనికి ఎంత అర్థమవుతుందో దాని మీద ఆధారపడి
తను సొంతగా జ్ఞానాన్ని సంపాదించాలి. కంపేర్ చేసుకోవచ్చు దాని తర్వాత, ఆయన చెప్పింది ఇలా ఉంది, ఈయన చెప్పింది ఇలా ఉందని. బట్ ఇనిషియల్ కృషి, రోజు చేసే కృషి, నేనే నా జ్ఞానాన్ని సంపాదించే ప్రయత్నం చేస్తా, చదువుకుంటా, ధ్యానం చేస్తా, ధ్యానం చేసిన తర్వాత అర్థమైన దాన్ని నిక్షిప్తం చేసుకుంటా, అలా నేను పెంచుకోవాలని చెబుతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక నిమిషం ఎక్కువ తీసుకున్నా. ఈచ్ మస్ట్ ఎక్వైర్ విజ్డమ్ బై హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ అండ్ మెరిట్స్. The Christian churches who claim a far higher master, the very Holy Ghost itself, have ever been and are still guilty not only of mistakes but of a series of bloody crimes throughout the ages. Yet no Christian would deny for all that his belief in that master. So Christians గురించి చెప్పింది, వారిలో హోలీ ఘోస్ట్, ఫాదర్, సన్ అండ్ ద హోలీ ఘోస్ట్ లో హోలీ ఘోస్ట్ గురువుకి సంకేతం అయిన అతను అంత హై ఉన్నత స్థితిలో ఉన్న మాస్టర్ అయినా కూడా మిస్టేక్స్ జరిగాయి. మిస్టేక్సే కాదు, చాలా రక్తసిక్తమైన నేరాలు కూడా జరిగాయి కాలం అంతటా, ఎన్నాళ్ళ నుంచి జరుగుతున్నాయి అని చెప్పడం. ఎట్ నో క్రిస్టియన్ వుడ్ డినై ఫర్ ఆల్ దాట్ హిస్ బిలీఫ్ ఇన్ దట్ మాస్టర్. ఏ క్రిస్టియన్ కూడా ఆ మాస్టర్లో నాకు ఫెయిత్ లేదు, నాకు నమ్మకం లేదు అని ఎవరు, ఏ క్రిస్టియన్ చెప్పరు. దీంతో ఈ సెగ్మెంట్ అయిపోయింది. రెండో సెగ్మెంట్ మొదలెడుతున్నాం. దీంట్లో 2 క్వశ్చన్సే ఉన్నాయి. దీంతో ఈ చాప్టర్ అయిపోతుంది. ది అబ్యూజ్ ఆఫ్ సేక్రెడ్ నేమ్స్ అండ్ టర్మ్స్. ది అబ్యూజ్ ఆఫ్ సేక్రెడ్ నేమ్స్ అండ్ టర్మ్స్, ఇది ఉపశీర్షిక. పవిత్రమైన ఉచ్చరించే నామములు లేకపోతే పేర్లని లేకపోతే అటువంటి పదజాలాన్ని అబ్యూజ్ చేయడం అంటే సరిగ్గా వాడుకోకుండా దాన్ని ఇంకో విధంగా నష్టం కలిగేటట్టు లేకపోతే దుష్ప్రచారం చేయడానికి వాడుకోవడం. ది అబ్యూజ్ ఆఫ్ సేక్రెడ్ నేమ్స్ అండ్ టర్మ్స్. సో ఫలవంతంగా వాడుకోవడం, ఫలం రాకుండా వాడుకోవడం అబ్యూజ్ ఆఫ్ సేక్రెడ్ నేమ్స్ అండ్ టర్మ్స్. అది ఉపశీర్షిక యొక్క హెడింగ్. ఎంక్వైరీ ఈజ్ ఆస్కింగ్, then what I have heard, namely that many of your theosophical writers claim to have been inspired. Claim అంటే వాళ్ళు చెప్తున్నారు మాకు ఇలా జరుగుతోంది అని. Then what I have heard, namely that many of your theosophical writers claim to have been inspired by these masters or to have seen and conversed with them, is not true. Then what I have heard, namely that many of your theosophical writers claim to have been inspired by these masters or to have seen and conversed with them, is not true. సో కొంతమంది దివ్యజ్ఞాన సమాజంలో రచయితలు ఎవరైతే ఉన్నారో, రచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలాసార్లు చెబుతున్నారు ఈ మాస్టర్స్ అనేవాళ్ళు వాళ్ళకు ప్రేరణ కలిగించారని, వారి ద్వారానే రచనలు సాగాయని, ఈ మాస్టర్స్ని వారు చూశారని, వాళ్ళతో మాట్లాడారని అంటున్నారు కదా. ఇది నిజం కాదా అని అడిగాడు. థియోసాఫిస్ట్ is answering, it may or it may not be true. How can I tell? It may or it may not be true. How can I tell? ఎవరికి వారికి తెలుస్తుంది కానీ ఇంకోరికి ఎలా తెలుస్తుంది? మాస్టర్స్ వాడు కనపడుతున్నారో, ప్రేరణ ఇస్తున్నారో లేదో, ఊరికే క్లెయిమ్ చేస్తున్నాడో, తను గొప్పవాడిగా ఇతరులు అనుకోవాలని ఏమైనా క్లెయిమ్ చేస్తున్నాడో తెలియదు కదా. కాబట్టి ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్ బి ట్రూ. అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు. నేను ఎలా చెప్పను? హౌ కెన్ ఐ టెల్ అంటుంది. కాబట్టి ఈ విషయాలు ఒకవేళ ఇటువంటి రిలేషన్షిప్ కానీ, ఇటువంటి కన్వర్సేషన్ కానీ, ఇటువంటి మెసేజెస్ కానీ రావడం ఒకవేళ వస్తే దానిని ఎవరికి వారు జాగ్రత్త చేసుకోవాలి కానీ ఇతరులతో చర్చించడానికి, ఇతరులతో చెప్పడానికి కాదు. ఎంతసేపు ఇలాంటి విషయాలని చాలా ట్రస్టెడ్ నమ్మకం ఉన్న వాళ్ళనైతే కొన్నిసార్లు ఇతరులతో చెప్పొచ్చేమో కానీ వాళ్ళు కూడా ఏం చెప్తారంటే హెల్యూసినేషన్, డోంట్ గో బై ఇట్ అని చెప్తారు. హెల్యూసినేషన్ అంటే నువ్వు ఊరికే ఇమాజిన్ చేస్తున్నావు, అది నిజంగా జరగలేదు, కొట్టిపారాయి అని చెబుతుంటారు. ఎందుకంటే వీళ్ళకి ఫాల్స్ ఐడియాలో వీళ్ళు ముందరికి వెళ్ళకూడదు అని. అది నిజంగా జరిగితే
వాళ్ళకి ఇంకా ఫర్దర్ ఎక్స్పీరియన్స్ వస్తే ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ సెంటెన్స్ లోనే మనకు పెద్ద లెసన్ ఉంది. ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్ బి ట్రూ, హౌ కెన్ ఐ టెల్? సో అది నిజం కావచ్చు, నిజం కాకపోవచ్చు, నేను ఎలా చెప్పను? ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రెస్ట్ విత్ దెమ్. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రెస్ట్ విత్ దెమ్. ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో నాతో మాస్టర్స్ మాట్లాడుతున్నారు, నాతో మాస్టర్స్ సంభాషణ జరిపారు, లేకపోతే ఇన్స్పైర్ చేశారు, వాళ్ళ వల్ల ఈ పుస్తకం రాశాను అనగనక చెబుతుంటే అది ప్రూవ్ చేయాల్సింది వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో అలాగా వాళ్ళే ప్రూవ్ చేయాలి. ఊరికే లూజ్ గా మాట్లాడడం తగదు అన్నట్టుగా చెబుతోంది. ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రెస్ట్ విత్ దెమ్. ప్రూవ్ చేయాలనుకుంటే, ఎవరితో అన్నా మాట్లాడిన దానికి ఎలా కనిపించారు అని ఎవరన్నా అడిగితే దాన్ని ప్రూవ్ చేయాల్సింది ఎవరైతే మాట్లాడారో వాళ్ళే ప్రూవ్ చేయాలి అని చెబుతోంది. సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ ఇండీడ్. సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ ఇండీడ్. మాకు ఆయన పేరేమిటి, వాచా గారు చెబుతుంటారు, ఎ ఫ్యూ అంటే ఎవరు లేరు అని, వెరీ ఫ్యూ అంటే చాలా కొద్ది మంది అని. సో మొదట ఏం చెప్పింది? సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ అంటే ఎవరు లేరు అని. సరిగా అర్థం చేసుకుంటే అది సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ. ఇంగ్లీష్లో ఎ ఫ్యూ అంటే నో, నథింగ్, నోబడి అని అన్నమాట దాని అర్థం. సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ. ఇక్కడ వెరీ ఫ్యూ అంటే చాలా కొద్ది మంది ఏమన్నా ఉంటే ఉండొచ్చు కాక. సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ ఇండీడ్ హ్యావ్ ఎయిదర్ డిస్టింక్ట్లీ లైడ్ or were hallucinated when boasting of such inspiration. So చాలా మంది బోస్టింగ్ అంటే గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళకు కనిపించిన దృశ్యాలు ఏమైనా ఉంటే, హెల్యూసినేషన్స్ అంటే సరి అయినవి కావు, ఒక రకంగా భయానకమైన పీడకలని హాల్యూసినేషన్స్ అంటారు. వీళ్ళు నిజంగానే వీళ్ళు ఏమైనా చూసి నిజం అనుకుంటున్నారేమో అలాంటి హాల్యూసినేషన్స్. అవి చూసి డిస్టింక్ట్లీ లైడ్, నిశ్చయంగా వాళ్ళు అబద్ధం చెప్పారు. ఆర్ వర్ హాల్యూసినేటెడ్ వెన్ బోస్టింగ్ ఆఫ్ సచ్ ఇన్స్పిరేషన్. వాళ్ళని తప్పుడు అభిప్రాయంలోకి తోసేట్టుగా వాళ్ళకి ఏదో కనపడింది, అది వాళ్ళు నిజం అనుకొని అందరికీ చెబుతున్నారు, గొప్పగా చెబుతున్నారు. కాబట్టి అలాంటి ఇన్స్పిరేషన్ ఒకవేళ వచ్చినా కూడా ఎవరితోనూ షేర్ చేసుకోవాల్సింది కాదు అనే విషయం తెలియజేస్తోంది. ఇట్ మే ఆర్ ఇట్ మే నాట్ బి ట్రూ, హౌ కెన్ ఐ టెల్? ద బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ రెస్ట్ విత్ దెమ్. సమ్ ఆఫ్ దెమ్ ఎ ఫ్యూ, వెరీ ఫ్యూ ఇండీడ్ హ్యావ్ ఎయిదర్ డిస్టింక్ట్లీ లైడ్ అంటే అబద్ధం చెప్పారు, ఆర్ వర్ హాల్యూసినేటెడ్ వెన్ బోస్టింగ్ ఆఫ్ సచ్ ఇన్స్పిరేషన్. అలా ఇన్స్పిరేషన్ వచ్చిందని తప్పుడు అభిప్రాయంతో ఉండి దానికి ప్రాచుర్యం కల్పిస్తున్నారు, గొప్పలు చెప్పుకుంటున్నారు అంటోంది. అదర్స్ వర్ ట్రూలీ ఇన్స్పైర్డ్ బై గ్రేట్ అడెప్ట్స్. కొంతమంది ఉన్నారు వాళ్ళకి నిజంగా ఈ అడెప్ట్స్ వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. అదర్స్ వర్ ట్రూలీ ఇన్స్పైర్డ్ బై గ్రేట్ అడెప్ట్స్. కొంతమందికి నిజంగానే కూడా ప్రేరణను ఇచ్చిన మాట వాస్తవం. ఈ మాస్టర్స్, the tree is known by its fruits. The tree is known by its fruits. ఏ ఫలాలైతే ఇస్తుందో ఆ ఫలాలను బట్టి, ఆ పళ్ళని బట్టి ఆ చెట్టును గుర్తుపట్టడం జరుగుతుంది. కాబట్టి the tree is known by its fruits. And as all theosophists have to be judged by their deeds and not by what they write or say, the tree is known by its fruits. అది ఎందుకు చెప్పిందో తెలుస్తుంది కింద, పళ్ళని బట్టి చెట్టు పేరు చెప్పచ్చు అని. And as all theosophists have to be judged by their deeds, వారు చేసే పనులని ఆధారపడి వాళ్ళు దివ్య జ్ఞానులా కాదా అని నిర్ణయించాలి. కానీ they have to be judged, as all theosophists have to be judged by their deeds and not by what they write or say. వాళ్ళు ఏం రాస్తారు, ఏం మాట్లాడతారు దాని మీద ఆధారపడి కాదు, వాళ్ళు నిజంగా ఏం చేస్తారు. what do they do? Do they love people or do they personally think that they are great? అలా ఏమన్నా వాళ్ళ రూపాలని అలా నిర్మించుకున్నారా, స్వార్థంతో ఉన్నారా, ఇవన్నీ మనం జడ్జ్ చేయాలి అంటోంది. The tree is known by its fruits.
and as all theosophists have to be judged by their deeds and not by what they write or say. వాళ్ళు చెప్పేది కానీ రాసే విషయాల మీద ఆధారపడి వాళ్ళ దివ్య జ్ఞానులు అనడానికి వీలు లేదు. కాబట్టి ఎవరైతే దివ్య జ్ఞాన తత్వంతో జీవిస్తారో, ఆ పనులను చేస్తుంటారో, ఆశయాలు పట్టి జీవిస్తారో వాళ్ళు దివ్య జ్ఞానులు. కాబట్టి అందరూ ఎవరు కూడా రాయాలి, మాట్లాడాలి, అది అసలు విషయమే కాదు. రాయడం, మాట్లాడడం థియాసఫీ గురించి అది విషయమే కాదు. ఎస్, ఆ విద్వత్ కనుకుంటే ఇతరులతో షేర్ చేసుకోవడం వల్ల మనలో ఉన్న విద్వత్ ఇంకా పెరుగుతుందే తప్ప, ఒకవేళ ఇంకోసారి నేర్చుకోవడానికి ఇంకో అవకాశం వస్తుందే తప్ప, అది ఎవరికో చెప్పేటప్పుడు నాకు తెలిసిందని వాళ్ళందరూ అనుకోవాలని అలా ఏమీ అనుకోకూడదు. కాబట్టి థియోసాఫికల్ బుక్స్ చదువుతున్నప్పుడు చాలా హంబుల్గా నాకు ఇది తోస్తోంది. శ్రీరామ్ గారు ఉండేవారు, ఎన్ శ్రీరామ్ గారు, ఇఫ్ ఐ మే సే సో అనేవారు. ఆయన చాలా గొప్ప తాత్వికుడు. పైథాగరన్ స్కూల్లో స్టూడెంట్గా ఉన్నవాడు. ఈ జన్మలో ప్రెసిడెంట్ ఆఫ్ ద థియోసాఫికల్ సొసైటీ అయ్యారు ఆయన. ఆయన మాటలకి ప్రెసిషన్ ఎలా ఉండేదంటే ఎక్కడా మాటల్లో ఊ అని వెతుక్కోవడం ఉండేది కాదు. ప్రతి మాట ఒక నదీ ప్రవాహంలాగా ఎక్కడా తడబాటు లేకుండా వెళ్ళిపోయేది ప్రసంగం. ఆయన ఎప్పుడూ అథారిటేటివ్గా చెప్పలే. చాలా అందంగా ఇఫ్ ఐ మే సే సో అనేవారు. నేను ఒకవేళ చెప్పడం మీకు సబబు అనుకుంటే అని చెప్పేవారు. సో దిస్ ఇస్ ది హాల్ మార్క్ ఆఫ్ ఎ థియోసఫిస్ట్. ద ట్రీ ఈజ్ నోన్ బై ఇట్స్ ఫ్రూట్స్, and as all theosophists have to be judged by their deeds and not by what they write or say. వాళ్ళు చెప్పేది, రాసేది దాని మీద ఆధారపడి మనం వాళ్ళని జడ్జ్ చేయకూడదు. వాళ్ళు థియోసాఫికల్ వర్క్ చేస్తున్నారా, థియోసాఫికల్ డీడ్స్ చేస్తున్నారా? డీడ్స్ ఏమిటి? దట్ వీ హ్యావ్ టు లివ్ బై ది ఆబ్జెక్ట్స్. ప్రేమతత్వంతో ఉండడం, అందరినీ మనవారుగా అనుకోవడం, ఏ తారతమ్యాలు లేకుండా చూడడం, ప్రతి మతాన్ని ఆ సారాన్ని గ్రహించి ఆ సారాన్ని మన మతంతో కావాలంటే కంపేర్ చేసుకొని, లేకపోతే తత్వాలని మన దాంతో కంపేర్ చేసుకొని చూడడం, పరిశీలించడం, నిక్షిప్తం చేసుకోవడం. అలాగే మనలో ఉన్న పవర్స్ ఏమన్నా ఉన్నాయంటే మనలో నిక్షిప్తమైన పవర్స్, అలాగే నేచర్లో ఉన్న పవర్స్ ఎలా ఉన్నాయి, ఏమిటున్నాయని ధ్యానం చేయడం. ఏమన్నా తెలిస్తే ఆ పవర్స్ ఏమన్నా ఒకవేళ వస్తే మానవాళి కళ్యాణం కోసం వాడడం. ఇది థియోసాఫికల్ డీడ్. ఈ మాట్లాడడము, రాయడం అనేది ఇన్సిడెంటల్ అంటే ఉరికే పక్కన బై ప్రోడక్ట్ లాగా జరుగుతోంది. మెయిన్ ప్రోడక్ట్ అది కాదు. మెయిన్ ప్రోడక్ట్ ఏమిటి? థియోసాఫికల్గా థియోసఫిస్ట్ అవ్వడం మెయిన్. సైడ్ ప్రోడక్ట్ ఏమిటి, బై ప్రోడక్ట్ ఏమిటి అంటే, మొదటిది ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, నేను పెరుగును మజ్జిగ చేస్తున్నప్పుడు మజ్జిగ ఈజ్ మెయిన్ ప్రోడక్ట్. తర్వాత దాని ద్వారా వచ్చే వెన్న కానీ ఇంకోటి కానీ అది బై ప్రోడక్ట్. కాబట్టి థియోసఫిస్ట్గా మారడము, థియోసఫిస్ట్గా జీవించడం మెయిన్. మాట్లాడడం, రాయడం, ఇన్స్పైర్ చేయడం, ఎవరో అని అనుకోవడం, ఇదంతా అంత కరెక్ట్ కాదన్నట్టు చెబుతోంది. థియోసఫిస్ట్ హ్యావ్ టు జడ్జ్ బై దేర్ డీడ్స్ అండ్ నాట్ బై వాట్ దే రైట్ ఆర్ సే. సో ఆల్ థియోసాఫికల్ బుక్స్ మస్ట్ బి యాక్సెప్టెడ్ ఆన్ దేర్ మెరిట్స్. విషయాలు ఏం చెప్పారో, పుస్తకంలో ఏమున్నాయో దానిని పరిశీలించి దాని అర్హతలను సంపాదించి ఆ విషయముల యొక్క సంపదని గ్రహించాలి, కానీ ఇంకో విధంగా కాదు. వాళ్ళు ఏదో రాసుంటే ప్రిఫేస్లో నాకు ఈ రోజున కనపడ్డారు కాబట్టి ఇది రాయమన్నారు కాబట్టి నేను రాశాను అంటే అది దృష్టిలో పెట్టుకొని మనం అది చదవక్కర్లే. విషయం యొక్క క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, విషయానికి ఉన్న సుగుణములు ఏమున్నాయి, చెప్పిన విషయాల్లో విషయ సంపద ఎంత ఉంది, దాన్ని ఆధారం చేసుకుని పుస్తకాలు చదవాలి. Theosophical books must be accepted on their merits and not according to any claim to authority which they may put forward. So ఈ ఆథర్స్ కానీ రైటర్స్ కానీ క్లెయిమ్ చేస్తారనుకోండి, నాకేదో ఎవరో చెప్పమన్నారు కాబట్టి చెబుతున్నాను, లేకపోతే రాయమన్నారు కాబట్టి రాస్తున్నాను అని ఒకవేళ వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటే ఆ క్లెయిమ్ను ఆధారం చేసుకొని కాదు, ఆ పుస్తకంలో చెప్పిన విషయాల్ని బాగా తరిచి చూసి విషయ సంపదను మటుకే గ్రహించాల్సిన పని మనం చేయాలి అని చెబుతోంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకోసారి చదువుతా ఇది. దెన్ వాట్ ఐ హ్యావ్ హర్డ్, నేమ్లీ that many of your theosophical writers claim to have been inspired by these masters
or to have seen and conversed with them is not true. Ademi nijamu kada? Inspiration అందరు రైటర్స్ కి ఇవ్వలేదా మాస్టర్స్? Theosophist is saying it may or it may not be true. How can I tell? The burden of proof rests with them. Some of them, a few, very few indeed, have either distinctly lied or were hallucinated when boasting of such inspiration. Others were truly inspired by great adepts. The tree is known by its fruits, and as all theosophists have to be judged by their deeds and not by what they write or say, so all theosophical books must be accepted on their merits and not according to any claim to authority which they may put forward. Authoritative ga theosophical principles ఏమీ చెప్పబడవు. బయట క్రిస్టియానిటీ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పే డాగ్మాటిక్ ప్రెజెంటేషన్ ఉండదు. ఈ విషయాన్ని మీరు ఒప్పుకొని తీరాల్సిందే అని ఏ విషయాన్ని చెప్పడం జరగదు. కాబట్టి అలా ప్రతిపాదనగానే మీ ముందుంచే విధంలో గనక ఈ థియోసాఫికల్ టెక్స్ట్లో గనక విషయాలుంటే ఆ విషయాలను గ్రహించండి. వాళ్ళు ఏదో క్లెయిమ్స్ రాసి ఉంటే నాకు ఈ రోజున వాళ్ళు కనపడ్డారు కాబట్టి ఇది రాశాను, అలాంటివి ఏమన్నా ఉంటే వాటికి మీరు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదు అనే మాట చెప్పింది. కాబట్టి ఎంత క్లియర్గా ఆవిడ చెప్పిందో మనకు అర్థమైంది. కాబట్టి మనం బాగా తెలుసుకోవాల్సింది కూడా, ఒకవేళ నిజంగా ఇన్స్పిరేషను నిజంగా మనకి అడ్వైజు వస్తూ ఉంటే దీని కనుక మనకు 10-15 మందికి చెబుతూ పోతే ఇవాళ వచ్చింది ఇలా ఇలా చేసాం అలా చేసామంటే ఇంకా తర్వాత నుంచి రావడం మానేస్తాయి యాక్చువల్గా. ఎందుకంటే ఇతను సెల్ఫిష్ ఫెలో అని తెలిసిపోతుంది కదా వాళ్ళకి. సెల్ఫ్లెస్గా ఉన్నాడు కాబట్టి ఐడియాస్ ఇచ్చారు, అడ్వైజెస్ ఇచ్చారు, ఇన్స్పిరేషన్ ఇచ్చారు అనుకుందాం. ఎప్పుడైతే ఇతను ప్రచారంలోకి దింపుతాడు వాటిని, వాళ్ళని తీసుకొస్తాడు కిందికి, వాళ్ళు ఇంక చాలే ఇతనికి చెప్పడం వేస్ట్ అని చెప్పి ఆపేస్తారు. కాబట్టి ఈ విషయాలు తగు జాగ్రత్తతో పరిశీలించి ఎలా వారి ఎడ పూర్తి గౌరవంతో రెవరెన్స్ గౌరవంతో ఎలా వ్యవహరించాలి, వాళ్ళని ఎందుకు కిందికి లాగకూడదు, మనమే వాళ్ళు ఉండే చోటుకి ఎలా ప్రయత్నించాలి వెళ్ళడానికి అనేది బాగా ఆలోచించి ఈ విషయాల్ని మనసులో స్థిరపరుచుకుంటారని 2 సార్లు చదవడం అయింది. రెండో క్వశ్చన్కి వెళదాం. Enquirer is asking, next question, but would Madam Blavatsky apply this to her own works, The Secret Doctrine, for instance? Enquirer is asking, but would Madam Blavatsky apply this to her own works, The Secret Doctrine, for instance? H.P. Blavatsky గారికి ఇది వర్తిస్తుందా? సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం రాశారు కదా, ఉదాహరణకి బ్లావట్స్కీ గారికి పైన మీరు చెప్పిన విషయాలు వర్తిస్తాయా? థియోసాఫిస్ట్ ఇస్ ఆన్సరింగ్, సర్టన్లీ, నిశ్చయంగా వర్తిస్తాయి. ఏమాత్రము డౌట్ లేకుండా పైన చెప్పిన విషయాలు బ్లావట్స్కీకి కూడా వర్తిస్తాయి. షీ సేస్, ఇక్కడ థర్డ్ పర్సన్ లో చెబుతోంది మేడం, షీ సేస్ expressly in the preface that she gives out the doctrines that she has learned from the masters, but claims no inspiration whatever for what she has lately written. She says expressly in the preface that she gives out the doctrines that she has learned from the masters, but claims no inspiration whatever for what she has lately written. సో సీక్రెట్ డాక్ట్రిన్ యొక్క ముందు మాటలలో, పరిచయ వాక్యాలలో ఆవిడ రాసింది, ఇక్కడ చెప్పిన విషయాలు, సిద్ధాంతాలు ఇవన్నీ కూడా నేను మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్పింది. మాస్టర్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అని చెప్పింది. అంతేగాని వాళ్ళ ప్రేరణతో ఇవన్నీ రాయబడలేదు అంటే, మనం అంతకుముందు కూడా కొన్ని క్వశ్చన్లు చూసాం. వాళ్ళు రాయించారా, వాళ్ళు డిక్టేట్ చేశారా, ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఇప్పుడు ఏం చెబుతోందంటే ఆవిడ, ఎందుకంటే పీపుల్ మైట్ మిస్టేక్, అందుకని చాలా క్లియర్గా చెబుతోంది. షీ సేస్ ఎక్స్ప్రెస్లీ ఇన్ ద ప్రిఫేస్, ఎక్స్ప్రెస్లీ అంటే చాలా క్లియర్గా,
నిర్ద్వంద్వంగా చెబుతోంది ప్రిఫేస్లో ముందు మాటల్లో, దట్ షీ గివ్స్ అవుట్ ద డాక్ట్రిన్ దట్ షీ హెస్ లెర్న్డ్ ఫ్రమ్ ద మాస్టర్స్. మాస్టర్స్ నేర్చుకున్న విషయాలను, ఆ సిద్ధాంతాలను నేను ఏదైతే నేర్చుకున్నానో వాటిని పొందుపరిచాను దాంట్లో. బట్ క్లెయిమ్స్ నో ఇన్స్పిరేషన్ వాట్ ఎవర్ ఫర్ వాట్ షీ హ్యాస్ లేట్లీ రిటర్న్. ఈ మధ్య రాసిన ఏవైతే ఉన్నాయో, అంటే అక్కడ సీక్రెట్ డాక్టర్ రాసినప్పుడు ఇన్స్పిరేషన్ ఉందనేది అర్థమా? ఎవరికి వారు నిర్ణయించుకోండి. చివరిగా ఈ మధ్య రాసిన రైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వారి ఇన్స్పిరేషను లేదు అనేది చెబుతోంది. సో మొదట రాసినప్పుడు ఐసిస్ అండ్ వీల్డ్ రాసినప్పుడు కానీ, సీక్రెట్ డాక్టర్ రాసినప్పుడు కానీ వారి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని మనం చరిత్ర చదివిన వాళ్ళకి తెలుసు. వారి యొక్క ప్రమేయం ఉంది అని ఐసిస్ అండ్ వీల్డ్లోనూ ఉంది, అలాగే ఈ సీక్రెట్ డాక్టర్లో కూడా ఉంది. తర్వాత రాసిన రచనలలో వారి ఇన్స్పిరేషను లేదు అన్నట్టుగా చెప్పింది. లేట్లీ she says expressly in the preface that she gives out the doctrine that she has learned from the masters, but claims no inspiration whatever for what she has lately written. ఈ మధ్య రాసిన రచనలకి వారి ఇన్స్పిరేషన్ లేదు అంటే అంతకు ముందు ఉన్నది అనేది ఆ మాటలు మనకి ఇంట్రడక్షన్, హిస్టారికల్ ఇంట్రడక్షన్ ఆఫ్ సీక్రెట్ డాక్టర్ కానీ ఐసిస్ అండ్ వీల్డ్ కానీ చదివినప్పుడు తెలుస్తుంది. Right. As for our best theosophists, they would also, in this case, far rather that the names of the masters had never been mixed up with our books in any way. As for our best theosophists, they would also, in this case, far rather that the names of the masters had never been mixed up with our books in any way. సో ఎవరైతే దివ్య జ్ఞానులు ఉంటారో వారు రాసేప్పుడు, వారి రచనలు చేసేప్పుడు ఇది చేస్తే బాగుంటుంది. ఏమిటి? మాస్టర్స్ని దాంట్లో వాళ్ళ రచనల్లో కలిపేసి వాళ్ళ పేర్లని ఊరికే మెన్షన్ చేయకుండా ఉంటే బెటర్ అని చెబుతోంది. అది ఆవిడ చెప్పేది. యాజ్ ఫర్ అవర్ బెస్ట్ థియోసఫిస్ట్ దే వుడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్ ఫార్ రాదర్ దట్ ద నేమ్స్ ఆఫ్ ద మాస్టర్స్ హ్యాడ్ నెవర్ బీన్ మిక్స్డ్ అప్ విత్ అవర్ బుక్స్ ఇన్ ఎనీ వే. మన వాంగ్మయంలో వారి పేర్లను ఊరికే ప్రస్తావించి వాళ్ళని పలసన చేయడం మంచిది కాదేమో అనే విషయం చెబుతోంది. యాజ్ ఫర్ అవర్ బెస్ట్ థియోసఫిస్ట్, ఉన్న వాళ్ళలో శ్రేష్ఠులు దివ్యజ్ఞానుల్లో వాళ్ళు ఒకవేళ రాస్తుంటే లేకపోతే మాట్లాడుతుంటే వారి పేరుని తరచూ మెన్షన్ చేసి మాటమాటికి మాస్టర్ పేరు ఉపయోగించి అలా మాట్లాడక్కర్లేదు, అలా రచనలు చేయక్కర్లేదు అనే విషయం తెలియజేస్తోంది. యాజ్ ఫర్ అవర్, మళ్ళీ ఎందుకు చదువుతున్నానంటే దీంట్లో క్లారిటీ రావడం కోసం. చాలాసార్లు చాలా చోట్ల చాలామంది వినుంటారు, మాస్టర్స్ నన్ను చేయమన్నారు, మాస్టర్స్ ఇలా వ్యవహరించమన్నారు అని విషయాలు వాళ్ళ మీద ఆపాదించేసి వీళ్ళు చేసే పనులు చాలా ఉన్నాయి. ఒక పని మానేయడానికి, ఒక పని చేయడానికి కూడా నాకు మాస్టరే చెప్పారు అనే అంతగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలా వాళ్ళు చిన్న చిన్న వాటిలో వచ్చి ఎదురుగుండా నుంచి నువ్వు రేపటి నుంచి ఇది రాయకు, లేకపోతే ఇది మాట్లాడుకో అని వాడు చెప్పరు. కరెక్ట్గా చెబుతున్నామో లేదో మనకు తెలవాలి, చదువుకున్నది చెబుతున్నామో లేదో మనకు తెలవాలి, సరైన సారాన్ని గ్రహించి చెబుతున్నామో లేదో మనకు తెలవాలి. అది చేయాల్సిన విషయం. కాబట్టి యాజ్ ఫర్ అవర్ బెస్ట్ థియోసఫిస్ట్ దే వుడ్ ఆల్సో ఇన్ దిస్ కేస్ ఫార్ రాదర్ దట్ ది నేమ్స్ ఆఫ్ ద మాస్టర్స్ హ్యాడ్ నెవర్ బీన్ మిక్స్డ్ అప్ విత్ అవర్ బుక్స్ ఇన్ ఎనీ వే. కాబట్టి మన లిటరేచర్లో వారి పేర్లని ఊరికే ప్రస్తావించడం మంచిది కాదు. మనం రాసే రాతలకి బలం చేకూర్చాలని వాళ్ళ పేర్లు వాడకూడదు. అది ఆవిడ చెప్పింది. With few exceptions, most of such works are not only imperfect but positively erroneous and misleading. With few exceptions, most of such works are not only imperfect but positively erroneous and misleading. ఇలా వాళ్ళ పేర్లు కలిపి రాసిన రచనలు, ఇలా వాళ్ళ పేర్లు
కలిపి రాసిన రచనలు విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్, ఏవో కొద్ది పాటి గ్రంథాలను వదిలేస్తే తప్ప మోస్ట్ ఆఫ్ సచ్ వర్క్స్, మిగతా రచనలు ఏమన్నా ఉండుంటే అలా వారి పేర్లను మెన్షన్ చేసిన రచనలు ఉండుంటే ఆర్ నాట్ ఓన్లీ ఇంపర్ఫెక్ట్, సమగ్రంగా ఉన్నది కాదు, సంపూర్ణత్వాన్ని సంపాదించుకున్నవి కావు, అసంపూర్ణమైనవి, అసంబద్ధమైనవి, ఇంపర్ఫెక్ట్. దాంట్లో ఏమాత్రము సునిశ్చితంగా సరిగ్గా చెప్పాల్సిన విషయం చెప్పలే, ఇంపర్ఫెక్ట్గా చెప్పారు. బట్ పాజిటివ్లీ ఎరోనియస్, ఏమీ అనుమానం లేకుండా తప్పులు చెప్పారు. అంటే పాజిటివ్లీ ఎరోనియస్ అంటే ఇది కూడా ఆక్సిమోరాన్. ఎర్రర్ అంటేనే తప్పు, పాజిటివ్లీ ఎరోనియస్ అంటే పాజిటివ్ ఈజ్ ఎ ప్లస్ క్వాలిటీ. పాజిటివ్లీ ఎరోనియస్ అంటే తప్పకుండా వాడు తప్పు చేశాడు అన్నట్టుగా. సో అలాంటివి జరిగాయని. విత్ ఫ్యూ ఎక్సెప్షన్స్ మోస్ట్ ఆఫ్ సచ్ వర్క్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇంపర్ఫెక్ట్ బట్ పాజిటివ్లీ ఎరోనియస్ అండ్ మిస్లీడింగ్. మనుషుల్ని పెడదారిని పట్టించేవి, లేకపోతే ఎవరో చదివి ఓహో ఇలా ఉందా కాబట్టి నిజమేనేమో, ఇంకొంతమంది ఆ దారిలో వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి మిస్లీడింగ్ గా కూడా ఉన్నాయి. పాజిటివ్ గా తప్పులు రాసిన ఉన్నాయి, అలాగే ఇంపర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఇంపర్ఫెక్ట్ అంటే పర్ఫెక్షన్ లేనిది, ఏమాత్రం పర్ఫెక్షన్ ట్రై చేయకుండా ఇంపర్ఫెక్ట్ గా ఉన్నవి. ఐడియాస్ని తన ఐడియాస్ని వారి ఐడియాస్ గానే పెట్టి ఇంపర్ఫెక్ట్. సో ఇంకా ఇంకా దాన్ని విశదీకరించలక్కర్లా. అది ఇంపర్ఫెక్ట్, పాజిటివ్లీ ఎరోనియస్, మిస్లీడింగ్ అలా ఉన్నాయి ఆ పుస్తకాలని. గ్రేట్ ఆర్ ద డెసిక్రేషన్స్ టు విచ్ ద నేమ్స్ ఆఫ్ ద టూ మాస్టర్స్ have been subjected. Great are the desecrations to which the names of the two of the masters have been subjected. ఇంకా మన థియోసాఫికల్ సొసైటీలో ఉండే కొంతమందికి, చాలా మందికి పోని మిగతా మాస్టర్స్ పేర్లు కానీ వాళ్ళు ఎలా ఉంటారో ఎక్కడ ఉంటారో అవన్నీ తెలియవు, చాలా మందికి తెలియవు. ఇద్దరు పేర్లు మటుకు తెలుసు, దే ఆర్ ది ఇన్నర్ ఫౌండర్స్ ఆఫ్ ది థియోసాఫికల్ సొసైటీ అని. వారిద్దరి పేర్లని ఎలా ధ్వంసం చేశారంటే, డెసిక్రేషన్ అంటే ఒక బిల్డింగ్ ఉంటే దాన్ని లాగి కింద పారేయడం, దాన్ని కోల్చడం, అలాగా గ్రేట్ ఆర్ ద డెసిక్రేషన్స్ టు విచ్ ద నేమ్స్ ఆఫ్ ద టూ మాస్టర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్. ఈ ఇద్దరి పేర్లు చాలా బాగా పాడు చేశారు, విధ్వంసకరంగా ప్రవర్తించారు, వాళ్ళ గురించి తప్పుడు మాటలు చెప్పి అంటోంది. గ్రేట్ ఆర్ ద డెసిక్రేషన్స్ టు విచ్ ద నేమ్స్ ఆఫ్ టూ of the masters have been subjected. సో ఇద్దరు మాస్టర్స్ యొక్క పేర్లని తప్పుగా వాడి అబ్యూజ్ అని రాసిందిగా దీంట్లో ఉపశీర్షిక హెడింగ్. అబ్యూజ్ చేసి వారికి అన్యాయం చేశారు, వారికి కీడు కలిగించారు. అంటే మనం చేసిన కీడు వాళ్ళకి ఎఫెక్ట్ కాదు, వేరే విషయం. బట్ ఇతరులందరూ కూడా ఇతను రాసింది కరెక్ట్ అనుకుంటారేమో కదా, మిస్లీడ్ అవుతారేమో కదా. కాబట్టి దట్ వే ఈ మాస్టర్స్ ని మనం ఏమాత్రము వారి పేరుని పాడు చేయడం కానీ, వారి రెప్యుటేషన్ని పాడు చేయడం కానీ చేయకూడదు అని చెప్పడానికి ఈ మాట చెబుతోంది. గ్రేట్ ఆర్ ద డెసిక్రేషన్స్ టు విచ్ ద నేమ్స్ ఆఫ్ ద టూ మాస్టర్స్ హ్యావ్ బీన్ సబ్జెక్టెడ్. దెర్ ఇస్ హార్డ్లీ ఎ మీడియం హూ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ టు హ్యావ్ సీన్ దెమ్. దెర్ ఇస్ హార్డ్లీ ఎ మీడియం హూ హ్యాస్ నాట్ క్లెయిమ్డ్ టు హ్యావ్ సీన్ దెమ్. మీడియం అంటే ఎవరైతే ఈ సియాన్స్ రూమ్స్ లో కూర్చొని చనిపోయిన వారి ఆత్మల్ని వాళ్ళు ప్రవేశపెట్టడానికి రెడీగా ఉంటారో వాళ్ళు మీడియంస్. కాబట్టి చాలా మీడియంస్, చాలా మంది అలా వ్యవహరించే వాళ్ళు వీళ్ళని చూసామని చెబుతున్నారు. దేర్ ఈజ్ హార్డ్లీ ఏ మీడియం అంటే ఇక్కడ ఈజ్ హార్డ్లీ ఏ మీడియం అంటే చెప్పని వాళ్ళు లేరు. మీడియంస్ లో చాలా మంది చెప్పారు ఏమిటి, మాకు వాళ్ళు కనపడ్డారు అని. దేర్ ఈజ్ హార్డ్లీ ఏ మీడియం హూ హ్యాస్ నాట్ క్లెయిమ్ టు హ్యావ్ సీన్ దెమ్. సో చాలా మంది మీడియంస్ కి మాస్టర్స్ కనపడ్డారనో హాల్యూసినేషన్ ఉంది, భ్రమ. హాల్యూసినేషన్ అంటే భ్రమ, చిత్త భ్రమ, అది ఉంది. ఎవ్రీ బోగస్ స్విండ్లింగ్ సొసైటీ, ఎవ్రీ బోగస్ స్విండ్లింగ్ సొసైటీ ఫర్ కమర్షియల్ పర్పసెస్ నౌ claims to be guided and directed by masters. Every bogus swindling society
for commercial purposes now claims to be guided and directed by masters. So చాలా సంస్థలు చెప్పుకోవడానికి సరి అయిన బ్యాక్గ్రౌండ్ లేని సంస్థలు, అసలు పేరుకే ఉండే సంస్థలు, అసలు సంస్థలు రిజిస్టర్ చేసినవి కాదు, సరిగ్గా స్థాపించినవి కాదు. కాబట్టి బోగస్, ఎవరన్నా రికార్డు వెరిఫై చేస్తే అవి నిజమైన సంస్థలు కావు అని తెలుస్తుంది. అలాంటి బోగస్ సంస్థలు డబ్బుల్ని విపరీతంగా ఇతరుల దగ్గర నుంచి లాగేసే సంస్థలు. స్విండ్లింగ్ అంటే అక్కడ ఉంది ఏరుకోవడం, బ్యాగులు తీసుకుని వెళ్ళిపోవడం. స్విండ్లింగ్ ద సొసైటీ, సమాజాన్ని దోచుకోవడం ఫర్ కమర్షియల్ పర్పసెస్. స్విండ్లింగ్ ది సొసైటీ ఫర్ కమర్షియల్ పర్పసెస్, వాళ్ళకి కావాల్సిన డబ్బుల్ని దోచుకోవడం. కమర్షియల్ పర్పసెస్ వాడి, అంటే వ్యాపార నిమిత్తంగా వారి పేర్లను వాడి, నౌ క్లెయిమ్స్ టు బి గైడెడ్ అండ్ డైరెక్ట్ బై మాస్టర్స్. వీళ్ళు ఏమంటున్నారు? మాస్టర్స్ మా వెనకాల ఉన్నారు, మాస్టర్స్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు అని చెబుతున్నారు. ఇలాంటి బోగస్ సంస్థలో ఉన్నవాళ్ళు, ఇలాంటి డబ్బుల్ని దోచేసేవాళ్ళు, ఇలా వ్యాపార రీతిలో సంస్థలు నడిపిస్తున్న వాళ్ళు, వీళ్ళు మాస్టర్స్ ఎవరో ఉన్నారు మా వెనకాల అని చెబుతున్నారు. ఆఫన్ సపోజ్ టు బి ఫార్ హయ్యర్ దెన్ అవర్స్. ఆఫన్ సపోజ్ టు బి ఫార్ హయ్యర్ దెన్ అవర్స్. మన దివ్యజ్ఞాన సమాజములో కొంతమందికి ఏమిటి, చాలా మందికి ఇన్నర్ ఫౌండర్స్ ఉన్నారని తెలుసు, మాస్టర్స్ ఉన్నారని తెలుసు. ఆ మాస్టర్స్ కన్నా ఉన్నతమైన మాస్టర్స్ మా దగ్గర ఉన్నారు అని ఈ బోగస్ సంస్థలు క్లెయిమ్ చేస్తాయి అని. ఈ బోగస్ సంస్థలు ఏవైతే నిజమైన సంస్థలు కావో ఆ బోగస్ సంస్థలు క్లెయిమ్ చేస్తున్నాయి. అలాగే సొసైటీని ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాయి, డబ్బులు గుంజుతున్నాయి, డబ్బుల్ని దోస్తున్నారు. ఇవందరూ వాళ్ళు క్లెయిమ్ చేసేది ఏమిటి? మమ్మల్ని కొంతమంది మాస్టర్స్ డైరెక్ట్ చేస్తున్నారు, మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, మమ్మల్ని మార్గదర్శకం చూపిస్తున్నారు అని చెప్తున్నారు. ఆఫన్ సపోజ్ టు బి ఫార్ హైయర్ దాన్ అవర్స్. మనకన్నా, మన దగ్గర ఉన్న మనకు అట్లీస్ట్ పేరుతో పరిచయం ఉన్న మాస్టర్స్ కన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న మాస్టర్స్ అతి ఉన్నత స్థితిలో ఉన్నవారని వాళ్ళు చెబుతున్నారు. మెనీ అండ్ హెవీ ఆర్ ద సిన్స్ ఆఫ్ దోస్ హూ హ్యావ్ అడ్వాన్స్డ్ దీస్ క్లెయిమ్స్, ప్రాంప్టెడ్ either by desire for lucre, vanity, or irresponsible mediumship. Many and heavy are the sins of those who have advanced these claims, prompted either by desire for lucre, vanity, or irresponsible mediumship. So చాలా మంది చాలా heavy are the sins, పాపపులు మూట చాలా పెద్దది అని చాలా మంది ఈ పాపాలను చేశారు. మెనీ అండ్ హెవీ ఆర్ ద సిన్స్, చాలా ఉన్నాయి పాపాలు, చాలా ఘన పరిమాణంలో ఉన్నాయి. కాబట్టి ఇవి వాళ్ళు చేసిన పాపాలు. ఏం చేశారు? దోస్ హూ హ్యావ్ అడ్వాన్స్ దీస్ క్లెయిమ్స్. మాకు మాస్టర్స్తో పరిచయం ఉంది, మాస్టర్స్ మమ్మల్ని గైడ్ చేస్తున్నారు, మాస్టర్స్ మమ్మల్ని మార్గదర్శకం చేస్తున్నారని క్లెయిమ్ చేసేవాళ్ళు ఉన్నారే, వాళ్ళు చాలా చాలా పాపాలు చేశారు, చాలా పెద్ద ప్రమాణంలో చేశారు, చాలా పెద్ద సైజు పాపాలు చేశారు. ప్రాంప్టెడ్ ఎయిదర్ బై డిజైర్ ఫర్ ల్యూక్రే, వ్యానిటీ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ మీడియంషిప్. ల్యూక్రే అంటే డిజానెస్ట్గా, డిసీట్ఫుల్గా సంపాదించడం. ల్యూక్రేటివ్ బిజినెస్ అంటే అంటారు. ఇప్పుడు ల్యూక్రేటివ్ అని మాట ఉంది, మోస్ట్ ఆఫ్ యూ మస్ట్ బి అవేర్ ఆఫ్ దట్ వర్డ్. దాంట్లో సగం ల్యూక్రే అంటే డిజానెస్ట్గా అంటే నిజాయితీ లేని సంపాదన. తర్వాత ఎవరినన్నా వాళ్ళు సంపాదించిన వాడిని చూస్తుంటే మిగతా వాళ్ళకి, ఎవరైతే అలా సంపాదిస్తున్నారో వాడిని చూసిన వాళ్ళకి, సపోజ్ ఎవరో చూస్తున్నారు, ఎవరో రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ లేకుండా ఏదో విధంగా సంపాదిస్తున్నాడు, అతని మీద డిస్టేస్ట్ వస్తుందని, ఏం చేస్తున్నాడు రా బాబు ఇతను, ఇలా సంపాదిస్తున్నాడు ఏమిటని ఒక ఫీలింగ్ లోపల కలుగుతుందని. కాబట్టి డిస్టేస్ట్ఫుల్ అండ్ డిజానరబుల్ వే ఆఫ్ ఎర్నింగ్ మనీ. సో మనకి చాలా క్లియర్గా చెప్పింది ఏమిటంటే రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. రైట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని. సరి అయిన పద్ధతిలో సంపాదించిన ధనముతో మనం జీవించవలే అనేది ముఖ్యమైన సూత్రం. ఎందుకంటే ఈ స్వచ్ఛతకు వైపు వెళుతున్నప్పుడు ఎట్లా పడితే అట్లా సంపాదించడానికి వీలు లేదు.
కాబట్టి అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్, ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ లివింగ్. Many and heavy are the sins of those who have advanced these claims, prompted either by desire for lucre, అలా డిసీట్ఫుల్గా సంపాదించడం, లేకపోతే డిజానెస్ట్ వేలో సంపాదించడం, ల్యూక్రే, దానివల్ల అటువంటి ఎలాగో అలా సంపాదించాలి అనుకోవడం వల్ల వాళ్ళు ఈ పనులు చేస్తున్నారు. అది కాకుండా వ్యానిటీ, అదొరకమైన పోలి గౌరవం ఉండడం, నిజమైన వాళ్ళంతటా వాళ్ళ ఆత్మస్థైర్యం అనిపించుకోదు, వాళ్ళు అనుకునేది వాళ్ళు గౌరవమైన వాళ్ళు అని అనుకోవడం, బట్ ఆ గౌరవమైనది కాదు, ఊరికే గౌరవంగా అందరూ అనుకోవాలని, లేకపోతే యాక్చువల్గా వాళ్ళలో సరి అయిన క్వాలిటీస్ లేవు, బట్ పైకి చూపిస్తూ ఉంటాడు, ఇది చేయగలను అది చేయగలను అని. కంప్లీట్ వ్యానిటీ. వ్యానిటీ అంటే ఎంప్టీనెస్, యాక్చువల్లీ లోపల ఏమీ లేదు, లేని డొల్లతనముతో వ్యవహరించడం. అయితే సంపాదించాలని ఆశ మటుకు ఉంది. కాబట్టి అలాంటిది ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ మీడియంషిప్. ఈ మీడియంషిప్ ఏదైతే మనం ఇందాక మాట్లాడామో, ఎవరైతే ఇన్వైట్ చేసి నాలోకి వచ్చారు మాస్టర్స్ అంటారో, వాళ్ళు ఆ మీడియంషిప్ని బాధ్యత వహించకుండా చేసినందువల్ల ఆ ప్రక్రియలో మీరంతా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మాస్టర్స్ మాట్లాడతారు కాబట్టి $2 వేయండి మీ డబ్బాలో అని చెప్తే అలా డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోండి, ఊరికే ఎగ్జాంపుల్కి. అది తప్పైనది. అలాంటి వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. మెనీ అండ్ హెవీ ఆర్ ద సిన్స్ ఆఫ్ దోస్ హు హావ్ అడ్వాన్స్ దీస్ క్లెయిమ్స్ ప్రాంప్టెడ్. వాళ్ళకి ప్రోద్బలం ఏమిటంటే ఇవి ఏం ప్రోద్బలం చేస్తున్నాయి? ఎయిదర్ బై డిజైర్ ఫర్ ల్యూక్రే, వ్యానిటీ ఆర్ ఇర్రెస్పాన్సిబుల్ మీడియంషిప్. డబ్బులు సంపాదిద్దాం ఏదో విధంగా అని అదొక కారణం కావచ్చు, లేనిది ఉన్నట్టుగా చూపించడం కావచ్చు, లేకపోతే బాధ్యత లేని మీడియంషిప్ కావచ్చు. మీడియంషిప్లో కూడా ఇప్పుడు నిన్న ఎవరితోనో చెప్పాను నేను, నా చిన్నప్పటి నాకన్నా జూనియర్ బాగా, అతను ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వడానికి ఒక 6 రోజులు 7 రోజులు ఎక్కడికో తీసుకెళ్ళి ఇంక మళ్ళీ బయటికి రాకుండా ఉండడానికి వీలుగా ఒక చోటికి అడవిలోకి ఎక్కడికో తీసుకెళ్తాడు. 33,000 ప్లస్ ట్యాక్సెస్ ఆ 1 వీక్. ఇలా సంపాదించేవాళ్ళు ఉన్నారు, వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే అలా విన్నందువల్ల వచ్చేస్తుందా ఏమో, మలుపు తిరుగుతుందేమో మనకు తెలియదు అతని వ్యవహారం, వెళ్ళిన వారి వ్యవహారం. కాబట్టి ఇలా కూడా సంపాదించేవాళ్ళు ఉన్నారు. Many and heavy are the sins of those who have advanced these claims, prompted either by desire for lucre, vanity or irresponsible mediumship. ఇది అర్థమైపోయింది మనకి. Many persons have been plundered of their money by such societies which offer to sell the secrets of power, knowledge and spiritual truth for worthless gold. Many persons have been plundered of their money by such societies. ఇలాంటి సమాజాలు చాలా మంది యొక్క డబ్బుని దోచేశాయి. ప్లండరింగ్ అంటే దోచడం. Many persons have been plundered of their money by such societies which offer to sell the secrets of power. గుప్త శక్తులు ఉన్నాయి, మీకు అవన్నీ నేర్పించేస్తా, ప్రొవైడెడ్ యు గివ్ మీ దిస్ మచ్ మనీ. సో చాలా మంది అడ్వర్టైజ్మెంట్ చాలా వస్తుంటాయి. Many persons have been plundered of their money by such societies which offer to sell the secrets of power. గుప్త శాస్త్రములో ఉన్న సీక్రెట్స్ అన్ని మీకు కరతలామలకం చేస్తాము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. నాలెడ్జ్, అలాగే ఏ జ్ఞానం అయితే మీకు వస్తే మీకు మళ్ళీ జన్మ అంటూ ఉండదో అలాంటి జ్ఞానాన్ని మీకు ఇస్తాం. ఎప్పుడైతే ఈ జ్ఞానం చదివిన తర్వాత మీకు సంతోషమే ఉంటుందో, దుఃఖాలు ఉండవో, అలాంటి జ్ఞానాన్ని ఇస్తాం. ఇలా ఫాల్స్ క్లెయిమ్స్తో నాలెడ్జ్ ఇస్తామని, అలాగే గుప్త శక్తులను మీకు ప్రసాదిస్తామని చేసేవాడు చాలా మంది ఉన్నారు. అలాగే స్పిరిచువల్ ట్రూత్ ఆధ్యాత్మిక సత్యాలని కూడా మీకు ఇస్తాము. అగెయిన్స్ట్ మనీ, ప్లండరింగ్ ఆఫ్ మనీ, అది జరిగినప్పుడు డబ్బులు దోచేస్తూ ఇవన్నీ మీకు అందిస్తామని చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. చాలా సంస్థలు ఉన్నాయి అని చెబుతోంది. ఫర్ వర్త్లెస్ గోల్డ్, మీ దగ్గర ఉన్న బంగారం పెద్ద విలువైంది కాదు, అది ఇచ్చినందువల్ల మీకు ఈ పర్మనెంట్ జ్ఞానం అంతా వచ్చేస్తుంది, కాబట్టి మీరు దానికి ఎక్స్చేంజ్గా జ్ఞానాన్ని పొందండి అన్నట్టుగా. ఇట్లా ప్లండర్ చేసేవాళ్ళు చాలా సొసైటీస్ ఉన్నాయని. మెనీ పర్సన్స్ హ్యావ్ బిన్ ప్లండర్డ్ ఆఫ్ దేర్ మనీ బై సచ్ సొసైటీస్ which offer to sell the secrets of power,
knowledge, and spiritual truth for worthless gold. Right? Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire. Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire. గుప్త శాస్త్రములో ఎవరైతే ప్రావీణ్యులు ఉన్నారో వారి పేర్లు, అసలు గుప్త శాస్త్రమే పవిత్రతతో కూడింది. గోల్డెన్ స్టేట్స్ లో చెప్తారు కదా, సీక్రెట్ సైన్స్. కాబట్టి ఆ గుప్త శాస్త్రమే చాలా పవిత్రతతో కూడింది. కాబట్టి దాన్ని బజార్లో పెట్టేయడం, మార్కెటింగ్ చేయడం. Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire. ఎవరైతే గుప్త శాస్త్రాన్ని అర్హత లేని వాళ్ళు సంపాదించకుండా ఉండేందుకు కాపాడుతున్నారో, ఎవరైతే ఆ పని చేస్తున్నారో, ఈ అకల్టిజంని ఎవరికైతే వాళ్ళకి అందించకుండా అడ్డం పడుతున్నారో వాళ్ళని కూడా హోలీ కీపర్స్, పవిత్రంగా దాన్ని ఈ మాయా ప్రపంచానికి, అర్హత లేని ప్రపంచానికి తెలియనివ్వకుండా ఉంచారో వాళ్ళని కూడా లాగి కింద పడేసి ఈ మురికి గుంటలో తోసేశారు వాళ్ళని అని. మైర్, క్వాక్ మైర్ అంటే మునిగిపోయేది, దాంట్లో పడితే వాడు పైకి రాడు. సుడి లాగా క్వాక్ మైర్ అంటే బురదతో నిండిన లోపలికి వెళ్ళిపోయి పోతాడు. అలా మైర్ అంటే కూడా అలాంటి మురికి కూపంలోకి వాళ్ళని లాగేశారు అని. ఫిల్దీ మైర్, ఫిల్దీ అంటే డర్టీ, మురికి గుంట, మురికి సరస్సు, అలాంటి దాంట్లోకి పడేశారని. పొల్యూటెడ్ బై being associated with sordid motives and immoral practices, while thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report which such shams, swindles, and frauds have brought upon the whole subject. Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in the filthy mire. Sare, idi manam cheppukunnam. Polluted by being associated with sordid motives. ఈ విజయనంతటిని కూడా కలుషితం చేశారు. ఏమిటి కలుషితము? ఏవి ఆశయాలతో ఉండకూడదో ఆశయాలని దాంతో మిళితం చేసి కలుషితం చేశారు. ఏం ఆశయాలు? పైన చెప్పింది కదా, డబ్బులు సంపాదించడం ఏదో విధంగా, అలాగే లేనిది ఉన్నట్టుగా బిహేవ్ చేయడం, వ్యానిటీ, అలాగే ఇర్రెస్పాన్సిబుల్ మీడియంషిప్, ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉండొచ్చు. ఇవన్నీ కారణాలని, ఆశయాల్ని కలిపి ఈ విషయాల్ని అందించే ప్రయత్నం చేస్తున్నారంటే పొల్యూట్ చేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. పొల్యూటెడ్ బై బీయింగ్ అసోసియేటెడ్ విత్ సార్డిడ్ మోటివ్స్ అండ్ ఇమ్మోరల్ ప్రాక్టీసెస్. ఇమ్మోరల్ ప్రాక్టీస్ అంటే నీతివంతం కాదు, అవినీతివంతమైన ఇమ్మోరల్ ప్రాక్టీసెస్, అవినీతితో కూడిన విధానాలు. మోరల్ అంటే నీతివంతం, ఇమ్మోరల్ అంటే నీతి కానివి. అవినీతితో కూడిన విధానాలు కూడా దాంట్లో ఉన్నాయి. అలాగే వాళ్ళ ఆశయాలు కూడా మంచివి కాదు. కాబట్టి వీటితో పొల్యూట్ అయిపోయింది అని. ఇమ్మోరల్ అంటే అవినీతితో కూడిన విధానము, ఇమ్మోరల్ ప్రాక్టీసెస్. మళ్ళీ ఎందుకు చెబుతున్నానంటే మొదట తప్పు చెప్పా కాబట్టి. ఇమ్మోరల్ ప్రాక్టీసెస్, అవినీతితో కూడిన విధానాలు. While thousands of men have been held back from the path of truth and light. సో ఈ విధానాల్లో ఏదో విధానంగా మీరు డబ్బులు ఇస్తే మేము మీకు ట్రూత్ చూపిస్తాను, మీకు స్పిరిచువల్ పవర్స్ ఇస్తాము అని చెప్పిన విధానంలో కొన్ని వేల మందిని, while thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report. కాబట్టి ఇలాంటి మంచి వాళ్ళని ఎవరైతే సరిగ్గా వాళ్ళని గైడ్ చేయాలో అలాంటి వాళ్ళని పెడదారి పట్టించారు. థౌజండ్స్ ఆఫ్ మెన్ హ్యావ్ బిన్ హెల్డ్ బ్యాక్. వాళ్ళు మామూలుగా వెళ్ళుంటే ఎప్పటికో అప్పటికి సత్యాన్వేషకులుగా ఉండేవాళ్ళు, సత్యం కోసం ఆ దారిలో వెళ్ళేవాళ్ళు. వాళ్ళని ఆపేశారు, వాళ్ళని పెడదారిని పెట్టారు. పాత్ ఆఫ్ ట్రూత్ అండ్ లైట్. వాళ్ళకి లోపల నుంచి వెలుగు రావాలి, ఆ వెలుగుని రానివ్వకుండా కూడా చేశారు.
వీళ్ళు ఈ షామ్ సొసైటీస్ విచ్ ఆర్ నాట్ రియల్, నాట్ గుడ్ సొసైటీస్, bogus societies. Thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report which such shams, swindles and frauds have brought upon the whole subject. So, ఈ స్విండ్లింగ్ అంటే డబ్బుల్ని ఎక్కువ తీసేసుకోవడం, దోచేసుకోవడం, అలాగే ఫ్రాడ్స్ అంటే కూడా ఏదైతే చేయకూడదో ఆ పని. ఫ్రాడ్ అంటే నమ్మకం పెట్టాను నేను, నమ్మకం పెట్టిన తర్వాత వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశాడు, ఫ్రాడ్ చేశాడు. కాబట్టి ఫ్రాడ్స్ అలాంటివి కూడా ఈ సొసైటీలో జరుగుతున్నాయి, ఈ బోగస్ సొసైటీలో జరుగుతున్నాయి. ఏదైతే చేయకూడదో ఆ పనులు చేయడం. అయితే పైకి చెప్పడం మటుకు ఇవంతా మీకు బెనిఫిట్ చేయడానికే చేస్తున్నాను, బెనిఫిట్ చేయడానికి చేయట్లే, నష్టం కలిగిస్తున్నాడు. ఆ నష్టం కలిగించడమే ఫ్రాడ్. బెనిఫిట్ చేస్తానని చెప్పి నష్టం కలిగించడమే ఫ్రాడ్యులెంట్ మెథడ్. మనస్సులో సరి అయిన ఆశయం లేదు, ఎలాగో అలా డబ్బులు సంపాదించాలి కాబట్టి ఫ్రాడ్ చేస్తాడు. ఫ్రాడ్ చేసి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి అది ఫ్రాడ్ అంటే. చాలా సింపుల్ వర్డ్, సరి అయిన తెలుగు మాట టక్కున తగలటలే నాకు మన లోపల. చాలా మందికి తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి తెలుస్తుంటుంది. స్విండిల్స్ అండ్ ఫ్రాడ్స్ హ్యావ్ బ్రాట్ అపాన్ ద హోల్ సబ్జెక్ట్. ఈ ఆధ్యాత్మికత, ఈ స్పిరిచువల్ మూమెంట్లో చాలా మంది నమ్మక ద్రోహం అంటే ఫెయిత్, నమ్మాము. ఇది ఫ్రాడ్ అంటే నేను ఒకటి చెప్తా, ఇంకోటి జరుగుతోంది. మీకందరికీ మీకు మీకు సరి అయిన విధానంలో మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళి దేవుడి దగ్గర కూర్చోబెడతా అని చెబుతా. ఫ్రాడ్ అంతా మోసం చేయడం, నమ్మక ద్రోహం కన్నా కూడా మోసం చేయడం, మోసపూరితమైన వ్యవహారం. సరే, కొన్నిసార్లు సెల్స్ పనిచేయవు, రైట్? రెండు అనుకోవచ్చు, నమ్మక ద్రోహం, మోసపూరిత వ్యవహారం, రైట్? స్విండిల్స్, షామ్స్ అంటే ఏదైతే నిజము కాదో అది షామ్ అంటారు. నిజమైన సొసైటీ లాగా ఒక ముసుగు వేయడం, దాని వెనకాల ముసుగు తీసేస్తే అంత తప్పుడు సొసైటీ. కాబట్టి దట్స్ ఎ షామ్. షామ్స్, స్విండిల్స్ అండ్ ఫ్రాడ్స్ హ్యావ్ బ్రాట్ అపాన్ ది హోల్ సబ్జెక్ట్. కాబట్టి ఇది జరిగింది అని చెబుతోంది. Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire, polluted by being associated with sordid motives and immoral practices. While thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report which such shams, swindles and frauds have brought upon the whole subject. కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద ఇలాంటి బోగస్ సొసైటీస్, ఇలాంటి డబ్బును ఎలాగోలా సంపాదించాలనుకునే సొసైటీస్, ఇవన్నీ పనిచేసి మనుషుల్ని పెడదారిని పెట్టాయి. వాళ్ళని సత్యవంతులుగా, సత్య అన్వేషకులుగా ఉండడానికి అలౌ చేయలేదు. అదే కాకుండా ఎవరైతే ఈ గుప్త శాస్త్రాన్ని పరిరక్షిస్తున్నారో వాళ్ళని కింద పడేసి వాళ్ళని ఒక ఊబిలో తోసేశారు. మైర్ అంటే ఊబి, ఒకసారి పడితే ఇంక మళ్ళీ పైకి రాడు వాడు. ఊబిలో తోసేశారు. అలా పాడు చేశారు అంతాను, విధానాన్ని అంతా కూడా పాడు చేశారని చెబుతోంది. షామ్స్, స్విండిల్స్ అండ్ ఫ్రాడ్స్ హ్యావ్ బ్రాట్ అపాన్ ది హోల్ సబ్జెక్ట్. ఐ సే అగైన్, ఎవ్రీ earnest theosophist regrets today from the bottom of his heart that these sacred names and things have ever been mentioned before the public, and fervently wishes that they had been kept secret within a small circle of trusted and devoted friends. I say again, every earnest theosophist regrets today from the bottom of his heart that these sacred names and things have ever been mentioned before the public, and fervently wishes that they had been kept secret within a small circle of trusted and devoted friends. మళ్ళీ చెబుతున్నాను, ఎవరికైతే పూర్తి హృదయంతో వాళ్ళు చాలా ఆకాంక్షతో, పూర్తి నమ్మకంతో థియాసఫిస్ట్గా మారారో వాళ్ళంతా కూడా రిగ్రెట్ చేస్తుంటారు. వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు, అయ్యయ్యో ఇలా జరిగిందే అనుకుంటూ ఉంటారు ఈ రోజుల్లో. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ అంటే వాళ్ళ
హృదయాంతరాళాల్లోంచి బాధపడుతూ ఉంటారు, రిగ్రెట్ చేస్తూ ఉంటారు, ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండేది అని. ఐ సే అగైన్, ఎవ్రీ ఎర్నెస్ట్ థియాసఫిస్ట్, థియాసఫీయే ధ్యేయంగా పెట్టుకున్నవాడు ఎర్నెస్ట్ థియాసఫిస్ట్. అలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఇలా జరిగింది అని. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్ దట్ దీస్ సేక్రెడ్ నేమ్స్, ఈ పవిత్రమైన పేర్లు ఏవైతే ఉన్నాయో, పవిత్రమైన పేర్లు ఎవరివైతే ఉన్నాయో, అండ్ థింగ్స్ హ్యావ్ ఎవర్ బీన్ మెన్షన్ బిఫోర్ ద పబ్లిక్, ఇవి పబ్లిక్ ముందర చెప్పకుండా ఉంటే ఎంత బాగుండేది అని చాలామంది నిజమైన దివ్య జ్ఞానంలో సంబంధం ఉన్న వాళ్ళు అనుకుంటూ ఉంటారు, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆకాంక్ష సంపూర్ణంగా ఉండి దివ్య జ్ఞానం మీద ఉండేవాళ్ళు ఈ పవిత్రమైన పేర్లని, ఈ విషయాల్ని పబ్లిక్ ముందర చెప్పకుండా ఉంటే, వాళ్ళని పలసం చేయకుండా ఉంటే బాగుండేదేమో అని బాధపడుతూ ఉంటారు. అండ్ ఫెర్వెంట్లీ విషెస్, మళ్ళీ ఆర్ద్రతతో అనుకుంటూ ఉంటారు వాళ్ళు, విషెస్ దట్ దే హ్యాడ్ బిన్ కెప్ట్ సీక్రెట్, ఎలాగైనా సరే వీటినన్నిటినీ రహస్యాలుగానే ఉంచి ఉంటే విత్ ఇన్ ఎ స్మాల్ సర్కిల్ ఆఫ్ ట్రస్టెడ్ అండ్ డివోటెడ్ ఫ్రెండ్స్ బాగుండేదేమో. చాలా ఎవరికైతే నమ్మకం ఉంటుందో, వీళ్ళు మిస్యూజ్ చేయరని నమ్మకం ఉంటుందో, అలాంటి వాళ్ళతో పంచుకొని ఉంటే, అలాంటి భక్తి ఉన్న ఫ్రెండ్స్తో, ఎవరైతే ఈ ధ్యేయం మీద దృష్టి ఉంటుందో అలాంటి ఫ్రెండ్స్తో కనుక పంచుకొని ఉంటే బాగుండేదేమో. అది జరగలేదు, మళ్ళీ అంటున్నాను అంటోంది. కాబట్టి ఒక్కసారి ఇది మొదటి నుంచి చివరి దాకా ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ సెంటెన్సెస్ ఉన్నాయో నోట్ చేసుకోవాలని అభ్యర్థిస్తూ ఒకసారి మళ్ళీ చివరి క్వశ్చన్ చదువుతున్నా, ఆన్సర్ చదువుతున్నా. Certainly, she says expressly in the preface that she gives out the doctrines that she has learned from the masters. Question ఏమిటి? సీక్రెట్ డాక్ట్రిన్ కూడా బ్లావెట్స్కి కూడా ఇది వర్తిస్తుందా అది క్వశ్చన్. దానికి ఎవిడెంట్ ఉందంటే సర్టన్లీ ఎస్, బ్లావెట్స్కి కూడా వర్తిస్తుంది. She says expressly in the preface that she gives out the doctrines that she has learned from the masters, but claims no inspiration whatever for what she has lately written. తర్వాత రాసిన రచనలకి వారి ప్రమేయం లేదు, వారి ఇన్స్పిరేషన్ లేదు అంటోంది. As for our best theosophists, they would also in this case far rather that the names of the masters had never been mixed up with our books in any way. With few exceptions, most of such works are not only imperfect but positively erroneous and misleading. Great are the desecrations to which the names of the two of the masters have been subjected. There is hardly a medium who has not claimed to have seen them. Every bogus swindling society for commercial purposes now claims to be guided and directed by masters, often supposed to be far higher than ours. Many and heavy are the sins of those who have advanced these claims, prompted either by desire for lucre, vanity, or irresponsible mediumship. Many persons have been plundered of their money by such societies which offer to sell the secrets of power, knowledge, and spiritual truth for worthless gold. Worst of all, the sacred names of occultism and the holy keepers thereof have been dragged in this filthy mire, polluted by being associated with sordid motives and immoral practices, while thousands of men have been held back from the path of truth and light through the discredit and evil report with such shams, swindles, and frauds have been brought upon the whole subject. I say again, every earnest theosophist regrets today from the bottom of his heart that these sacred names and things have ever been mentioned before the public, and fervently wishes that they had been kept secret within a small circle of trusted and devoted friends. కాబట్టి ఇది చాలా బ్రహ్మాండమైన ఆన్సర్ ఇస్తూ ఈ చాప్టర్ అయిపోయింది. దీంతో మహాత్మాస్ గురించి క్లోజ్ చేసేసింది ఈ చాప్టర్. సో దీంట్లో ప్రధానంగా చెప్పింది ఏమిటంటే, ఎందుకు మనం ఈ మాస్టర్స్ పేర్లు కానీ మాస్టర్స్ యొక్క వాళ్ళ విషయాలు చెప్పేటప్పుడు ఎంత నమ్మకం ఉన్న వాళ్ళతో మటుకే చెప్పాలి, ఎవరికైతే వాళ్ళ మీద భక్తి ఉందో వాళ్ళతోనే చెప్పాలి. ఊరికే నాకు తెలుసు కాబట్టి మాస్టర్స్ 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 ని డ్రాప్ చేయడం కరెక్ట్ కాదు. మాస్టర్స్ మాటల్ని ఊరికే పలసం చేయడం, వాళ్ళ విషయాలు ఊరికే చర్చించడం మంచిది కాదు.
కొన్ని బోగస్ సొసైటీస్ ఉన్నాయి. ఆ బోగస్ సొసైటీస్ వాళ్ళ స్వప్రయోజనాల కోసం వాళ్ళు కూడా మాస్టర్స్ గైడ్ చేస్తున్నారని చెబుతున్నారు. వాళ్ళ మాస్టర్స్ మన మాస్టర్స్ కన్నా ఉన్నత స్థితిలో ఉన్నారని కూడా చెబుతున్నారు. కాబట్టి గుప్త శాస్త్రాన్ని పరిరక్షించే వాళ్ళని ఊబిలోకి నెట్టి లాగేశారు వాళ్ళు. అలా పాడు చేసినందువల్ల ఎవరైతే నిజంగా సత్యాన్వేషకులుగా మారదలుచుకున్నారో వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. అలాగే ఎవరైతే నిజంగా లో వెలుగును చూద్దాం అనుకున్నారో, ఇల్యూమినేషన్ సంపాదిద్దాం అనుకున్నారో వాళ్ళకు కూడా ఛాన్స్ లేకుండా పోయింది. వీళ్ళందరూ ఆ ఫాల్స్ సొసైటీస్ చెప్పే వాళ్ళ క్లెయిమ్స్ మాయలో పడి పెడదార పట్టారు అని చెబుతూ, నిజమైన థియాసఫిస్ట్, ఆర్ద్రతతో ఉన్న థియాసఫిస్ట్, చాలా గురి ఉన్న థియాసఫిస్ట్ ఎవరన్నా ఉంటే ఈ విషయాలు ఇలా జరిగినందుకు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇవి జరగకుండా ఉంటే బాగుంటుంది, ఈ విషయాలన్నీ కూడా పబ్లిక్ లో చెప్పకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు. ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, హృదయాంతరాలలోంచి ఆ కోరిక అతను కలుగుతుంది. అలాగే ఊరికే అందరితో వాళ్ళతో వీడితో చెప్పకుండా నమ్మకం ఉన్న వాళ్ళతోనే, ఎవరికైతే భక్తి ఉందో వాళ్ళతో చర్చిస్తే బాగుంటుందని ఫెర్వెంట్లీ హీ విషెస్, చాలా గట్టిగా ఆకాంక్షిస్తాడు అని చెబుతోంది. కాబట్టి ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఎంత జాగ్రత్తగా ఈ పేర్లని మనం వాడచ్చు, ఈ మాటల్ని మనం వాడచ్చు. అలాగే రచనలు ఏమైనా ఉన్నాయంటే, ఎవరైనా ఫాల్స్ క్లెయిమ్స్ ఏమైనా పెడితే విషయాన్ని గ్రహించండి, ఈ క్లెయిమ్స్ ని పరిశీలించకండి అని కూడా చెప్పింది. కాబట్టి ఈ విషయాలతో ఈ చాప్టర్ అబౌట్ ద థియోసాఫికల్ మహాత్మాస్ హెస్ కమ్ టు ఎన్ ఎండ్. అండ్ దెన్ రఘునాథ్ గారు ఒక విషయం చెబుతారు. ఎందుకంటే కొన్ని చాప్టర్స్ మనం మొదట్లో ఉన్నవి వదిలిపెట్టి మధ్యలోంచి మొదలెట్టాము. కాబట్టి దాని గురించి రఘునాథ్ గారో మమత గారో ఎవరో వాళ్ళు చెప్తారు. ఇంకో 4 చాప్టర్స్ ఉన్నాయి, అవి కూడా చదువుదామా అనే అప్పుడు పుస్తకం కంప్లీట్ అయిపోతుంది. కంక్లూజన్ మటుకు ఉంటుంది, కంక్లూజన్ చివరిగా చదువుకోవచ్చు. అది ఒక ఒపీనియన్.